ప్లీడర్ తాతయ్య ఇంటికి రావడంతో లక్ష్మి ఆయన్ని రండి తాతయ్య ఎలా ఉన్నారు అని పరామర్శిస్తూ ఉంటుంది. చాలా బాగున్నాను తల్లి, మీరందరూ ఎలా ఉన్నారు అని ఆయన కూడా అడుగుతూ ఉంటారు. అమ్మ లక్ష్మి, పంటలన్నీ కూడా అమ్మేశానమ్మా, అమ్మగా వచ్చిన డబ్బులు అన్నింటినీ తీసుకువచ్చాను, ఇదిగోనమ్మా ఇదిగో అని డబ్బులు ఇంకా పువ్వులు పండ్లు మిగతా వాటిని అన్నింటినీ అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టి ఆయన పెట్టిన తర్వాత అలాగే తాతయ్య కూర్చోండి అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జాను చాలా కోపంగా, ఇప్పటి నుండి మా అక్కకు మాత్రమే కాదు లెక్కలు చెప్పాల్సింది, నాకు కూడా లెక్కలు చెప్పాలి, వచ్చిన డబ్బుల్లో నాకు సగం డబ్బులు ఇవ్వాలి అని అక్కడ టేబుల్పై పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు పట్టుకొని వెళ్తుంది. జాను అలా మాట్లాడడంతో ప్లీడర్ తాతయ్య కొంచెం బాధపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి మిత్ర వాళ్ళు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. తర్వాత జాను గదిలోకి వెళ్తుంది. వెంటనే లక్ష్మి కూడా జానుతో పాటు గదిలోకి వెళ్ళి, ఏంటి జాను, ప్లీడర్ తాతయ్య ముందు ఇలా మాట్లాడుతున్నావు, అలాగైనా మాట్లాడాల్సింది, తాతయ్య ఏమైనా అనుకుంటారు, ఫీల్ అయి ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదు అని లక్ష్మి చెప్తుంటే, చూడు ఆయన మన తాతయ్య కాదు, మన పొలాలను చూసుకునే గుమాస్తా అని జాను గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి మరింత షాకింగ్గా జాను మాటల్ని వింటూ ఉంటూ బాధపడుతూ ఉంటుంది. ప్లీడర్ తాతయ్య ఇంకా హాల్లోనే నిలబడి ఉంటాడు. మిత్ర, వివేక్, జయదేవ్ కూడా ఆయన పక్కనే ఉంటారు. జాను మాటల్ని విని ప్లీడర్ తాతయ్య మరింత బాధపడుతూ ఉంటే, ఏంటి జాను ఇలా తయారైపోయింది అని వివేక్ చాలా బాధపడుతూ ఉంటాడు. జాను మాటల్ని కింద నుంచి మిత్ర, జయదేవ్ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. దేవయ్య అని మనీషా దూరం నుంచి జాను మాటల్ని విని చాలా సంతోషపడుతూ ఉంటారు.